ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ప్రేమకు దారితీసింది. పెళ్లి చేసుకున్నారు. కానీ అనుమానం పెనుభూతమై భార్యను కర్కసత్వంగా అతి కిరాతకంగా హతమార్చాడు. 7 నెలల గర్భవతి అని తెలిసినా వదల్లేదు. భార్య నిద్రిస్తుండగా కడుపు మీద కూర్చుని హింసిస్తూ దిండు తలపై పెట్టి ఊపిరాడకుండా చేశాడు. అతడి దుశ్చర్యకి భార్య కడుపులోని బిడ్డ బయటకు వచ్చి మృత్యువాత పడింది. హైదరాబాద్లోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 18న ఈ అమానవీయ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. హైదరాబాద్లోని కాచిగూడకు చెందిన సచిన్ సత్యనారాయణ జులాయిగా తిరిగేవాడు. అతడికి ఇన్‌స్టాగ్రామ్ లో కాప్రాకు చెందిన ఠాగూర్ స్నేహతో పరిచయం ఏర్పడింది. ఆ స్నేహం ప్రేమగా మారగా 2022లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తొలుత సచిన్ ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తుండేవాడు. 2023లో వారికి ఓ బాబు పుట్టాడు. ఆ తర్వాత సచిన్ పని మానేసి జులాయిగా తిరగడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు తన బిడ్డను పాత బస్తీకి చెందిన ఓ వ్యక్తికి అమ్మాలని పథకం వేసి 1,00,000కు ఒప్పందం కుదుర్చుకున్నాడు. బిడ్డను అప్పగించి 50,000 తీసుకున్నాడు. ఆ విషయం తెలుసుకున్న స్నేహ భర్తతో గొడవపడి కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు బిడ్డను రక్షించి తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతరం అనారోగ్యం, పోషణ సరిగా లేక ఆ చిన్నారి చనిపోయాడు. బాలుడు అకస్మాత్తుగా ఎలా మరణించారన్నది ఇప్పటికీ మిస్టరీనే. వరుస ఘటనలు, గొడవల నేపథ్యంలో భార్యాభర్తలిద్దరూ కొన్ని నెలలు దూరంగా ఉన్నారు. తిరిగి దంపతులు కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. కాప్రాలో సచిన్ ఓ గదిని అద్దెకు తీసుకుని గతేడాది డిసెంబర్ 11 నుంచి కలిసి కాపురం చేస్తున్నారు. ఇంటికొచ్చిన తర్వాత భార్య 7 నెలల గర్భంతో ఉంది. తను విడిగా ఉన్నా గర్భం ఎలా దాల్చావంటూ సచిన్ స్నేహను వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో వేధింపులు, గొడవలు ఎక్కువ కావడంతో భార్యను చంపాలని పథకం వేశాడు. ఈ నెల 15న రాత్రి భార్యకు మద్యం తాగించాడు. ఆమె మత్తులో పడుకున్నట్లు నిర్ధారించుకుని 16వ తేదీ ఉదయం 5 గంటల సమయంలో భార్య కడుపుపై కూర్చున్నాడు. దిండు ముఖంపై పెట్టి ఊపిరాడకుండా చేశాడు. భార్య పెనుగులాడినా కదలకుండా చేసి హతమార్చాడు. కడుపు మీద కూర్చొని అమానవీయంగా ప్రవర్తించగా కడుపులో నుంచి శిశువు బయటకు వచ్చి మృత్యువాత పడింది. ఇద్దరూ చనిపోయినట్లు నిర్ధారించుకున్న నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు మరో పథకం వేశాడు. ఆమె మరణాన్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. మృతురాలి మంచం పక్కన కొన్ని చిత్తు కాగితాలు, కవర్లు తగలబెట్టాడు. అందుకోసం వంటగదిలోని సిలిండర్ తీసుకొచ్చి గ్యాస్ లీక్ అయ్యేలా పైపును బయటకు తీసి పారిపోయాడు. గ్యాస్ దాటికి మొత్తం దగ్ధమై తన మీద అనుమానం రాదని అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే గ్యాస్ సిలిండర్ చిన్న మంట రావడంతో పాటు సిలిండర్ అయిపోవడంతో అతని పన్నాగం పండలేదు. ఈ నెల 18న మృతురాలి గది నుంచి దుర్వాసన రావడాన్ని గమనించిన ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి పరిస్థితులు చూసిన పోలీసులు అనుమానాస్పద కేసుగా భావించి కేసు నమోదు చేశారు. భర్తపై అనుమానంతో సాంకేతిక ఆధారాలతో వెతికారు. నిందితుడు కాచిగూడలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సభ్య సమాజం తలదించుకునేలా అత్యంత కిరాతకంగా హత్య చేసిన భర్తను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.